వ్యతిరేకంగా పోరాటం చేసింది. కుల రహిత సమాజం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మహాభారతం రెగ్యులర్ గా చదివినటువంటి తాత నుంచి కూడా రామాయణం మహాభారతం చదవడం నేర్చుకుని రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి లోపాన్ని ఈ దేశానికి సాటి చెప్పినటువంటి వ్యక్తిగా సీతారాం యేచూరి చరిత్ర పుటలో నిలుస్తాడు. విమర్శించేటటువంటి తీరు, మాట్లాడేటటువంటి తీరు పార్లమెంట్ లో కావచ్చు, లేదా అధ్యయనం చేసినటువంటి అంశాలు చెప్పే విషయంలో కావచ్చు. సాధిస్తాం మీ ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా కార్మిక కర్షక పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా కార్మిక కర్షక పోరాటాలు. పోరాడదాం భారతావనిలో కార్మిక రాజ్య స్థాపనకై, పోరాడదాం భారతావనిలో కార్మిక రాజ్య స్థాపనకై. జోహార్ సీతారాం యేచూరి గారు, సాధిస్తాం మీ ఆశయాలను. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు నిన్న ఎయిమ్స్లో ఢిల్లీలో మరణించారు. వారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పార్టీ కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. సీతారాం యేచూరి గారు దాదాపు 2 దశాబ్దాలుగా భారత రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ జేఎన్యూలో చదువుకుంటూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ ఎమర్జెన్సీ కాలంలో, ఎమర్జెన్సీ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల అస్తవ్యస్త పరిపాలనని, అట్లాగే విద్యారంగంలో ఉన్నటువంటి అరాచక పోకడల్ని బయటికి సమాజానికి తెలియజేస్తూ పోరాటం చేస్తూ జైళ్ల పాలై మొత్తానికి ఆ పరిపాలనా వ్యవస్థని, విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసం ఆయన కృషి చేశారు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా రంగం పేదలకు ఉపయోగపడాలంటే వ్యవసాయ కార్మికులకు, అట్లాగే వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తేవాలి, ఉపాధి ఎట్లా కల్పించాలి వ్యవసాయ కూలీలకు, అట్లాగే పరిశ్రమల రంగంలో ఉపాధి నిరుద్యోగులకు దొరకాలంటే ఎటువంటి పరిశ్రమలు పెట్టాలి, స్థానిక పరిశ్రమలు, అట్లాగే చిన్న తరహా పరిశ్రమలు పెట్టడంలో ఈయన చేసినటువంటి సూచనలు భారత ప్రభుత్వాలకి, పాలకులకి బాగా ఉపయోగపడినటువంటిది ఉంది. అట్లాగే మొత్తంగా ఆర్థిక రంగంలో ఎట్లా ఉండాలి మన భారతదేశము, ఆర్థిక రంగం ముందుకు పోవాలంటే ఎటువంటి కృషి చేయాలి పాలకులు, ఎటువంటి విధానాలు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన కమిషన్ల ద్వారా, సూచనల ద్వారా, అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చేసినటువంటి అనేక సూచనలు కూడా ఈరోజు భారతదేశ పాలకులకు ఉపయోగపడుతున్నటువంటిది ఉంది. అటువంటి నేత ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది భారత పాలకులకు, అసలు కమ్యూనిస్టులకే కాదు, పేదలకే కాదు, ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తీరని లోటుగా మనం భావించాల్సి ఉంటుంది. అటువంటి నేతని ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం.